టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 205వ వీడియో మీ ముందుంది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏది కూడా మిస్ కాకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ 10 అప్డేట్స్ పొందండి. విత్ స్టాక్ జీకే కూడా మరి కవర్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. అదేవిధంగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఎక్కువ మందికి మన కంటెంట్ రీచ్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. ఇంపార్టెంట్ జాబ్ అలర్ట్స్ పీడిఎఫ్స్ అయితే అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు అయితే 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెంబర్ 1, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన షెహనాయ్ అనే సంగీత పరికరానికి జిఐ ట్యాగ్ వచ్చింది? షెహనాయ్ అనేది హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధ వాద్య పరికరం అండి. దీనికి రీసెంట్గా మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసినాము. ఇంకా సందర్భాన్ని బట్టి మీకు భవిష్యత్తులో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఈ క్వశ్చన్కి యూపీ, కర్ణాటక, పంజాబ్, అస్సాం. ఆన్సర్ అయితే ఈజీగానే గెట్ చేయొచ్చండి మీరు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా వారణాసికి చెందిన షెహనాయ్ అనే సంగీత పరికరానికి రీసెంట్గా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. హిందుస్థానీ సంగీతంలో ప్రధానంగా ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా దీంట్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి వచ్చేసి మనకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఏదైనా ఒక సంగీత పరికరంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల మీద గత డిఎస్సిలో కూడా ప్రశ్నలు ఉన్నాయి, మీరు గమనించండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. అదేవిధంగా ఈ షెహనాయ్ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో మనకి ఒక మహిళ పేరు, ఒక్క పేరు వినిపిస్తుంది. ప్రధానంగా బాగేశ్వరి ఖమర్ అండి. చాలా రేర్ బిట్ ఇది. ఇది కూడా ఇచ్చాను ఇక్కడ. ఇక క్వశ్చన్ నెంబర్ 2, 2025 ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 25ను వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం 2025కి ఏ మోటో లేదా ఏ నినాదం దీనికోసం తీసుకున్నాం అనేది ఇక్కడ ప్రశ్న అండి. మీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాను. మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ అనే థీమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం. ఇక మలేరియా గురించి కూడా గతంలో మీకు వీడియోస్లో ఇచ్చాను. మలేరియా అనేది ప్రోటోజువన్ వర్గాలకు చెందిన ప్లాస్మోడియా పరాన్నజీవుల ద్వారా సంక్రమిస్తుంది. వీటిని వ్యాప్తి చెందించడంలో ఆడ ఎనాపిలస్ దోమ కీలక పాత్రను పోషిస్తుంది. గమనించండి, ఇవన్నీ కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్సే. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేషియాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఏఐ ఆధారిత దేవత పేరు ఏమిటి? మీకు అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒక్క రంగం అంటూ కాదు, ప్రతి రంగంలో దూసుకెళ్తుంది. ఒక దేవతను కూడా క్రియేట్ చేసి మరి ఒక టెక్ కంపెనీ మలేషియాలో కొంత అంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. సో ఇక్కడ గమనిస్తే ఇలాంటి ఫస్ట్ టైం ఏదైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తొలిసారిగా ఏదొచ్చినా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్న వస్తుందా రాదా అనే కంటే వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇచ్చాను. ఇక్కడ మాజు దేవత అనే ప్రపంచంలోనే తొలి ఏఐ దేవత అంటున్నారు, ఏఐ ఆధారిత దేవత అంటున్నారు. మరి భక్తులకి సందేహాలకు సమాధానాలు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. మీరు గమనించండి. మలేషియా టెక్ కంపెనీ ఏఐ మజిన్ ఈ దేవతనైతే రూపొందించింది. ప్రాచీన ఆధ్యాత్మిక ఆచారాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల కలబోతుతో రూపుదిద్దుకున్న చైనా సముద్ర దేవత మాజు యొక్క ప్రతిరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ బిట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 4, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఇటీవల మామూలు కంటికి కనిపించని ఒక కొత్త రంగును గుర్తించారు. దాని పేరు ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఏవైనా ఉంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఒక కొత్త రంగును మామూలు కంటితో చూడలేని ఒక కొత్త కలర్ని వీరు ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ రంగు పేరు వచ్చేసి మనకి ఓలో అండి. గుర్తుంచుకోండి, ఇలాంటి పదాల మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 5, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మీకు సిఎస్ఐఆర్ అంటాం. 80 ఏళ్ల చరిత్రలో, ఇక్కడ ఏళ్ళని పడాలి, 80 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. వెరీ ఇంపార్టెంట్. ఆ గౌరవం ఎవరికి దక్కింది? హెడ్లైన్తో వచ్చింది న్యూస్ ఇది. డాక్టర్ శైలజ అండి, ఐఐసిటి యొక్క విశ్రాంత శాస్త్రవేత్త. దేశంలో సిఎస్ఐఆర్కి ఒక విశిష్ట శాస్త్రవేత్తగా ఒక మహిళ గుర్తింపును పొందడం, ఈ హోదాను పొందడం ఇదే ఫస్ట్ టైం. గుర్తుంచుకోండి.
క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల వార్తల్లో తరచూ వినిపిస్తున్న కర్రెగుట్టలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? మీకు డైలీ న్యూస్ పేపర్లో ప్రధానంగా వస్తుందండి. మరి నక్సల్స్ ఏరివేతకు ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్రం అయితే సీరియస్గా ప్రయత్నిస్తుంది. సో మనకు రీసెంట్గా నక్సలైట్లకి మరి ఆయువు పట్టు లాంటి కర్రెగుట్టల్లో ఒక ఆపరేషన్ అయితే సాగుతుంది. ఇవి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మనకు అటు బీజాపూర్, ములుగు జిల్లా ఏరియాస్లో మనకి ఈ ప్రాంతాలు అయితే ఉన్నాయి, అది గమనించండి. సో లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా మనకి ముఖ్యంగా అడగడానికి అవకాశాలు ఉంటాయి, డైలీ న్యూస్లో ఉంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 7, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా అపాయింట్ అయ్యారండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రధాన కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి. గుర్తుంచుకోండి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ముఖ్యం టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి. క్వశ్చన్ నెంబర్ 8, 2026లో ఆసియా క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? వెరీ ఇంపార్టెంట్ అండి. జపాన్లోని ఐచి నగోయాలో జరగబోతున్నాయి. ఇందులో మనకి గమనించాల్సిన అంశం ఏంటంటే T20 క్రికెట్కు ఇక్కడ కూడా చోటు కల్పించారు. ఇప్పటికే మనకు 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో మరి T20 క్రికెట్కు స్థానం దక్కింది. ఇక్కడ 2026లో జరిగే ఆసియా క్రీడల్లో కూడా T20కి అయితే మరి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇవి జపాన్లో జరగబోతున్నాయి, అవి లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2023-24 సంవత్సరానికి గాను ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం అంతర పంటల సాగులో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? అంతర పంట అంటే మనకు ఒక పంటతో పాటు ఇంకా మిగతా పంటలు వేయడం అండి. వీటిని మనం అంతర పంటల సాగు అంటాం. వీటి వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే మనకు ఒక రకంగా భూసారాన్ని పెంచుకోవడం కానివ్వండి, ఇతరత్ర లాభాలు అయితే ఉంటాయి. మరొక రీసెంట్ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది, దేశంలో అంతర పంటల సాగు ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనేది. సో అందులో మనకు తెలంగాణ ప్లేస్ వచ్చేసి 12వ స్థానంలో ఉంది. 2023-24 కోసం ఈ రిపోర్టు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. మొదటి 3 స్థానాలు చూస్తే అంతర పంటల సాగులో ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్, సెకండ్ పంజాబ్, థర్డ్ గుజరాత్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది ఈ రిపోర్ట్లో. గుర్తించండి, అంతర పంటల సాగు ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే విధానాన్ని అంతర పంటల సాగు అంటాం. క్వశ్చన్ నెంబర్ 10, తెలంగాణలో మొత్తం విస్తీర్ణంలో అత్యధిక శాతం ఏ పంటను సాగు చేస్తున్నారు? రైట్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. పత్తి, వరి, గోధుమ, జొన్న. ఏ పంటను ఎక్కువ శాతం, అత్యధిక శాతం ఏ పంటను సాగు చేస్తున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ 2 వరి అండి. 2వ స్థానం కాటన్ ఉంది తెలంగాణలో. సో ఇవి ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో వచ్చిన అంశాలను అయితే మరి మీకోసం అందించడం జరిగింది. మళ్ళీ 10 క్వశ్చన్స్ రేపు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.